ప్రకాశం జిల్లా అద్దంకిలో భార్యాభర్తల విడాకుల కేసులో వల్లభనేని కృష్ణ చౌదరి జోక్యంపై జనసేన పార్టీకి చెందిన లాయర్ రజని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పలపాడు గ్రామానికి చెందిన విడాకుల కేసులో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చామని తప్పుడు ప్రచారం చేస్తూ ఒక కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిన వల్లభనేని కృష్ణ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ బాధ్యుడిని వదిలే ప్రసక్తే లేదని రజని వివరించారు. తాలూకా కొడుకు కెనడాలో సిటిజన్షిప్ కలిగి ఉన్నాడు, కోడలు కూడా అక్కడే ఉంది. వాళ్ళిద్దరూ అక్కడే విడాకులకు వేసుకున్నారు. విడాకుల కేసు జరుగుతుంది. రేపు మార్చిలో జడ్జిమెంట్ వచ్చే మూమెంట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మార్చిలో జడ్జిమెంట్ వస్తే ఆ కెనడా చట్టం ప్రకారం ఆస్తులు చెరిసగం, అప్పులు చెరిసగం, బంగారం ఉంటే చెరిసగం అనేటటువంటి చట్టాలు అక్కడ. సో అక్కడైతే నాకు డబ్బులు రావు, ఇక్కడైతే డబ్బులు వస్తే ప్రభుత్వం మనది, లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచి మనుషులు పంపించండి, బెదిరించండి అంటే ఎవరో ప్రముఖ పార్టీ నుంచి ఒక వ్యక్తి వచ్చి, నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఢిల్లీ నుంచి వచ్చాను, మీ అబ్బాయి మీద కేసులు కడతాం, మీ కూతుర్ని కూడా అరెస్ట్ చేస్తాం, మీ భార్యను అరెస్ట్ చేస్తాం, మీ అల్లుడిని తీసుకెళ్తాం అంటూ గంటలు మాట్లాడుతూ వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు గత 3-4 రోజుల నుంచి. ఎక్కడో పెళ్ళై 8 నెలలైంది, ఆడపిల్ల ఇంకొక చాటు ఉంది, ఆ అమ్మాయికి కూడా. అంతేగాని మీరేం చెప్తున్నారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3 రోజులు భయపెట్టారు. నేను వెళ్ళాను స్టేషన్కి. వెళ్ళి విషయంలో మీ చేతిలో పెట్టుకోకూడదు కదా. అంటే ఒక పోలీసు, అంటే ఒక లెజిస్లేటరీ, ఒక ఎగ్జిక్యూటివ్, ఒక జ్యుడిషియరీ అనే 3 బాడీలు ఉన్నప్పుడు జ్యుడిషియరీ బాడీ ఇండిపెండెంట్ అయిపోయింది. ఎగ్జిక్యూటివ్ బాడీ మీ కాళ్ళ కింద నలిపేస్తున్నారు. మా అబ్బాయి కెనడాలో ఉండాలి. వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడాకులకి కోర్టుకు వస్తున్నారు. అక్కడ రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ తీర్పు వచ్చింది. అయితే ఈ మధ్య 16వ తారీఖు నుంచి ఫోన్లు చేసి 19వ తారీఖు దాకా నన్ను బెదిరించి బాగా ఇబ్బంది పెట్టి మా అమ్మాయికి ఫోన్ చేసి బెదిరించారు. తీర్పులు బెదిరించారు మమ్మల్ని. ఇక్కడికి వచ్చినాక సిఐ గారు ఇక్కడ కుదరదు, బయటనే మాట్లాడుకోకుండా పంపించారు. తప్పించుకొని పోయే ప్రయత్నం చేశారు. సిఐ గారు కేసు కడతామని ఉన్నారు.